జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. కేరళలోని వాయనాడ్లోని కాలేజ్ ఆఫ్ వెటర్నరీ అండ్ యానిమల్ సైన్సెస్ లో 20 ఏళ్ల విద్యార్థి జేఎస్ సిద్ధార్థన్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ యువకుడికి న్యాయం జరగాలంటూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ దేశవ్యాప్తంగా వివిధ విశ్వవిద్యాలయాలలో నిరసనలు చేపట్టింది. సిద్ధార్థన్ ను చిత్రహింసలకు గురిచేసి అవమానించారని ప్రాథమిక విచారణలో తేలింది. స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి చెందిన 6గురిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. కేరళలో అధికారంలో ఉన్న వామపక్ష ప్రభుత్వం అండ చూసుకుని స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కార్యకర్తలు ఎన్నేళ్ల నుంచో రెచ్చిపోతూ ఉన్నారు. వీళ్ల టార్చర్ భరించలేక గతంలో ఎంతో మంది అమాయకులు ప్రాణాలు వదిలేశారు. ప్రభుత్వ పెద్దల అండ కారణంగా నిందితులు తప్పించుకుంటూ ఉన్నారు. ఇటీవలే సిద్ధార్థన్ అనే విద్యార్థి ఎస్ఎఫ్ఐ ఆగడాలకు బలయ్యాడు. సిద్ధార్థన్ ఆత్మహత్యకు కారణమైన ఎస్ఎఫ్ఐ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తూ బనారస్ హిందూ యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, రాజస్థాన్ యూనివర్సిటీ, అన్నామలై యూనివర్సిటీ, అలాగే గుజరాత్ యూనివర్సిటీలో ఏబీవీపీ సభ్యులు నిరసనలు చేపట్టారు. ఎస్ఎఫ్ఐ కళాశాలలో వాతావరణాన్ని కలుషితం చేస్తోందని, ఈ అంశాన్ని ఏబీవీపీ ఖండిస్తూ ఉందని ఏబీవీపీ నాయకులు తెలిపారు. నిందితులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, సిద్ధార్థన్ అతని కుటుంబానికి న్యాయం చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తోంది. ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు పదే పదే హింసకు దిగుతూ ఉండటం, అమాయకులని బెదిరిస్తూ వేధిస్తున్నా కూడా అధికారులు చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమని, ఇది విద్యార్థి లోకాన్ని తీవ్ర ఆందోళనకి గురి చేస్తూ ఉందని ఏబీవీపీ తెలిపింది. మరణించిన విద్యార్థికి న్యాయం చేయాలని కోరుతూ ఏబీవీపీ కార్యకర్తలు ఎస్ఎఫ్ఐకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పలు నగరాల్లో దిష్టిబొమ్మల్ని దహనం చేశారు. 20 ఏళ్ల జేఎస్ సిద్ధార్థన్ అలియాస్ సిద్ధార్థ్ ఫిబ్రవరి 18న కేరళ వెటర్నరీ అండ్ యానిమల్ సైన్సెస్ యూనివర్సిటీ హాస్టల్లో శవమై తేలాడు. కళాశాల హాస్టల్లోని టాయిలెట్లో జేఎస్ సిద్ధార్థన్ మృతదేహం వేలాడుతూ కనిపించింది. అతని పోస్ట్ మార్టం నివేదికలో శరీరంపై గాయాలున్నాయి. తల, దవడ, వెన్ను భాగంలో గాయాలయ్యాయి. సిద్ధార్థన్ ఆత్మహత్యకు ముందు కొన్ని రోజుల తరబడి ఎస్ఎఫ్ఐ సభ్యులు హింసించారు. సిద్ధార్థన్ మరణం కేరళ రాష్ట్రంలో సంచలనానికి కారణంగా మారింది. ఈ ఘటనపై కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, కేరళ వెటర్నరీ అండ్ యానిమల్ సైన్సెస్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డాక్టర్ ఎంఆర్ శశీంద్రనాథ్ ని సస్పెండ్ చేశారు. యాంటీ ర్యాగింగ్ కమిటీ సిఫార్సుపై 31 మంది విశ్వవిద్యాలయ విద్యార్థులను కూడా సస్పెండ్ చేశారు. చాలా మంది సస్పెండ్ అయిన విద్యార్థులు స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఎస్ఎఫ్ఐ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అనుబంధంగా ఉన్న విద్యార్థి సంఘాలలో సభ్యులు. ఇప్పటి వరకు మొత్తం 11 మంది నిందితులని అరెస్టు చేయగా వారిలో 4 ఎస్ఎఫ్ఐ నాయకులున్నారు. పోలీసులు అసహజ మరణంగా కేసు నమోదు చేశారు. బాధితుడిని అతని మరణానికి కొన్ని రోజుల ముందు దారుణంగా కొట్టినట్లుగా యాంటీ ర్యాగింగ్ కమిటీ గుర్తించింది. తన కొడుకును ఎస్ఎఫ్ఐ నేతలు ఎప్పుడు హింసిస్తూనే ఉండేవారని సిద్ధార్థన్ తండ్రి కూడా వాపోయారు. ఈ ఘటనపై కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆదేశించారు. స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆగడాల కారణంగా ఎంతో మంది మరణించారని, ఇప్పుడు సిద్ధార్థన్ గురించి మాత్రమే ప్రపంచానికి తెలిసిందని పలువురు విద్యార్థులు తమ బాధను వ్యక్తం చేశారు. సిద్ధార్థన్ కు న్యాయం జరగాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.